రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షానికి సింగరేణి ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 2,10,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోంది. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల్లో ఏకధాటిగా రాత్రి నుంచి వాన దంచుకొడుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా మణుగూరులోని సుందరయ్య నగర్, బాలాజీ నగర్, శేషగిరి నగర్, శ్రీశ్రీ నగర్ తదితర కాలనీలు జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 28,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణలో కురుస్తోన్న వర్షాలకు భారీగా వరద పోటెత్తింది. తాలిపేరుతో పాటు చింతవాగు, పగిడివాగు, రోటెంత వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద పరవళ్లు తొక్కుతుండటంతో దిగువ తేకడ వద్ద లో లెవెల్ చప్టా నీట మునిగింది. రామచంద్రాపురం, బత్తినపల్లి, బట్టిగూడెం గ్రామాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈత వాగు వరద రోడ్డుపై పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హరీష్ ఖమ్మం నుంచి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ కారణంగా పలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా మణుగూరు సింగరేణి ఉపరితలంలో చేరిన వర్షపు నీరు సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇప్పటి వరకు 2,10,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా వెలికితీత పనులు నిలిచిపోయాయి. అంతేకాకుండా మణుగూరు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హరీష్, అయితే మరి భారీ వర్షానికి సింగరేణి ఉపరితల గనుల్లోకి నీరు చేరినట్లుగా తెలుస్తోంది. మరి పనులకు ఆటంకం కలిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. మరి గనులకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఎడతెరిపి కూడా కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరడంతో సింగరేణి బొగ్గుకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరీష్. శ్రీశైలం